తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఎన్నికలకు సంబంధించిన అన్ని పార్టీల ప్రచారము ముగిసింది. ఈ తరుణంలో ఈ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి లోటుపాట్లు అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఉన్నతాధికారులు ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం అన్ని ఏర్పాట్లు చేశామని వారు చెప్తున్నారు. ఈ తరుణంలో ఓటు హక్కును నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకొని దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు సైతం కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పలువురు ఓటర్లను అసలు ఈ సంబంధించి ఓటు హక్కు వినియోగంపై వారి అభిప్రాయాలను, ఓటు హక్కు అసలు ఓటుకు నోటు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ప్రలోభాలకు లొంగితే ఓటు వేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం వారిని అడిగి తెలుసుకుంటాం. నా పేరు నయీం. నేను వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో డబ్బుకి లొంగకుండా మీరు ఓటును ఉపయోగించుకోవాలని నా ఒపీనియన్. ప్లస్ మీరు ఎలాంటి పార్టీకి వ్యతిరేకాలు లేకుండా మీకు కావలసిన నాయకుడిని మీరు ఎంచుకోగలరు. మరియు మీకు మీ ఓటు హక్కుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి అసలు దీనిపై ఈ మద్యము, డబ్బు దీని ప్రభావం వల్ల ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు దాని మీద మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఓటు ఉపయోగించుకోవాలి. మద్యానికి, డబ్బుకి, దానికి అమ్ముడుపోయి ఆ నాయకునికి ఓటేస్తున్నారు. కానీ దానికి లొంగకుండా మీకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకొని మీరు గెలిపించుకోగలరు. మీకు ఎలాంటి అవసరాలైనా ఏమన్నా కావాలనుకున్నా ఆ నాయకుని దగ్గర వెళ్ళేటట్టుండే నాయకుని ఎంచుకోండి. ఈ డబ్బుకి లొంగకండి, మందుకి లొంగకండి. ఎస్పెషల్లీ యూత్ ఎక్కువ శాతం మందు, డబ్బు, వేరే వేరే థింగ్స్కి లొంగిపోతున్నారు. కానీ దానికి లొంగకుండా మీ ఓటుని ఉపయోగించుకోండి. అభివృద్ధి పరంగా అంటే ఇప్పటిదాకా నాకు తెలిసి మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. జరగాలంటే మీ ఎలా మీ మైండ్ ఆలోచిస్తుందో అలా మీరు ఓటు వేయగలుగుతారు. కానీ మీకు కావాల్సిన పార్టీని మీరు ఎలా అభివృద్ధి చేస్తుందో అలా ఎంచుకోవాలని నా కోరిక. మీరు ఈ పార్టీకి ఓటు వేయాలని నేను చెప్తలేను. మీరు ఏ పార్టీ అభివృద్ధి చేయగలుగుతుందో ఆ పార్టీకి ఓటు వేయండి. ప్లీజ్ డబ్బుకి లొంగకండి. జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యంగా యువకులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికే హాలిడేను ప్రకటించింది. ఇది హాలిడేగా కాకుండా ప్రతి ఒక్క యువకుడు ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎంతసేపు ఉన్నా కానీ ఎండకైనా ఉండి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది గత 5 సంవత్సరాల కింద పోల్చుకుంటే ఈ సంవత్సరం యువకులు అత్యధికంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్క యువకుడు ఓటు హక్కు ఖచ్చితంగా విధిగా వేసి దేశవ్యాప్తంగా మంచి నాయకుడిని ఎన్నుకొని ఓటు హక్కుకు ప్రాధాన్యత కల్పించి ఇంకా నలుగురికి చెప్పి ఓటు వేయమని ప్రతి ఒక్క యువకునికి తెలపాలని చెప్తున్నాను. ఈ యువత ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకొని విధిగా ప్రతి ఒక్కరూ ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. రేపు జరగబోయే ఎన్నిక చాలా కీలకమైనది. దేశ భవిష్యత్తును మార్చే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో యువత కీలకంగా ఈ ఓటును వినియోగించాలి. మరియు ఈ ఓటును వినియోగించడానికి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తును మార్చాలి. మరియు ఎలాంటి ప్రలోభాలకు లోటు పడకుండా మనకి ఈ 5 సంవత్సరాలకు వచ్చే ఈ ఓటు హక్కును వజ్రాయుధంగా మనం మార్చుకొని ఖచ్చితంగా మన దేశ భవిష్యత్తును మార్చే ఏ ఒక్క నాయకుడిని, మంచి నాయకుడిని ఎంచుకొని యువత ఫస్ట్ ముందుండాలని మా యొక్క మనవి. మనకు 5 సంవత్సరాలు వచ్చే ఈ ఓటు హక్కును మన భవిష్యత్తును మార్చడానికి ఈ ఓటును వినియోగించుకోవాలి. ఎంత ఎండలున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన భవిష్యత్తును మార్చేది ఈ ఓటు హక్కే. యువత ముఖ్యంగా యువత మనం కీలకంగా ఈ ఓటును అత్యంత కీలకంగా భావించి తప్పకుండా ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆర్థిక పరమైన కానీ ఏ రూపమైన దయచేసి ఈ ఓటును ఖచ్చితంగా
మంచి నాయకుడిని ఎంచుకొని మన దేశ భవిష్యత్తును కాపాడాలని యువత ముఖ్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం కట్ చేయి. ఆ నేపథ్యంలో అన్ని పార్టీల ప్రచారం ముగిసింది. ఇప్పుడు ఓన్లీ ఓటింగ్కి సంబంధించిన ప్రక్రియనే మిగిలి ఉంది కాబట్టి ఇప్పుడు చాలా వరకు అపోహలు ఉన్నాయి. అంటే మద్యానికి కానీ ఓటు నమ్ముకోవడానికి కానీ ఓటు దుర్వినియోగానికి పాల్పడుతున్న పరిస్థితులు దీనిపై మీ అభిప్రాయం? స్థానిక ఎన్నికల్లో కానీ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల్లో కానీ ఈ మద్యం కానీ వీటి ప్రభావం అనేటువంటి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దేశ ప్రగతిని మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించడానికి జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందనేటువంటిది అయితే మాకేం అనిపించట్లేదు. ధన ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని అనిపించట్లేదు. ఎందుకోసం అని అంటే ఇది కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కానీ లేకపోతే కొంతమంది ఓటర్లను కానీ ఒక జట్టుగా తీసుకోవడానికి మాత్రం కొంత ఉపయోగపడవచ్చు. కానీ ఓటు వేయడంలో మాత్రం వీటి ప్రభావం అనేది ఎక్కువ ఉంటుందని మాత్రం నేను నా పర్సనల్గా అయితే భావించట్లేదు. అంటే ఓటు హక్కును చాలా వరకు అవేర్నెస్ లేకపోవచ్చు కావచ్చు, చాలా వరకు కొందరు వ్యక్తుల ఇంపాక్ట్ కావచ్చు, వీటి వల్ల ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే ఎట్లా వినియోగించుకోలేదు దుర్వినియోగం చేసుకుంటే యువత అంటే ఏం చెప్తారు? నిజానికి స్థానిక ఎన్నికల్లో కానీ వీటిల్లో కానీ ఏమంటున్నారంటే మిగతా రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఓటు వేయడానికి వాటిలో ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. కానీ ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి అంటే మన దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి వీటిలలో లోకల్ రాజకీయ నాయకులే కావచ్చు, పార్టీలే అయినటువంటి వాళ్ళు కావచ్చు, పర్సనల్గా ఓటర్లను చైతన్యపరచడంలో కొంతవరకు వెనుకబడి ఉన్నటువంటి ఒక ఒపీనియన్ అనేది పర్సనల్గా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒక ఓటర్ అనేటువంటి వ్యక్తి ఎట్లా ఏ విధంగా ఆలోచించాలి అని అంటే ఇది దేశ ప్రగతిని నిర్ణయించేటువంటి ఎన్నికలు. మనం ఈ ఎన్నికల్లో చైతన్యంగా పాల్గొంటున్న యువకులే కావచ్చు, చదువుకున్న వాళ్ళే కావచ్చు, మహిళలే కావచ్చు, వీళ్ళందరి వాళ్ళు కూడా కొంత చైతన్యంతో ప్రతి ఒక్కరు ఓటేసినట్లయితే మన దేశాన్ని ఒక మంచి సామ్రాజ్యంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంపాక్ట్ కావాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంత చట్టం కూడా కొంత మార్పు చేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఆస్ట్రేలియా కానీ సింగపూర్ కానీ ఇలాంటి కొన్ని దేశాలలో మీ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయినట్లయితే దానికి కొంచెం ఫైన్ కానీ లేకపోతే కొన్ని లబ్ధులు కానీ చేకూర్చే అవకాశం అనేటువంటివి లేవు. ఇలాంటి చట్టం అనేటువంటి కనుక మన భారతదేశంలో కనుక వచ్చినట్టయితే దాదాపు 90 to 95% పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఒక మంచి సామ్రాజ్యాన్ని కూడా ఒక మంచి దేశాన్ని కూడా నిర్మించుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అంటే ఈ పార్లమెంటే కావచ్చు, శాసనసభ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా ఓటుకు అంటే డబ్బుకు మద్యానికి ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయంటే ఏం చెప్తారు? ధన ప్రభావానికి కనుక లేకపోతే మద్య ప్రభావానికి లొంగిపోయి కనుక మనం ఓటు వేసినట్టయితే కంపల్సరీగా ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ సొంత ఎజెండాతో మన దేశాలను అనేటువంటి డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కాకుండా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులను కనుక మనం ఎన్నుకున్నట్లయితే దేశాన్ని కూడా వాళ్ళు దేశాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎన్నుకుంటేనే మనకు బాగా జరుగుతుంది. ఒక విజన్తో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, విజన్తో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకే చదువుకున్నటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మనం ఓటేసినట్టయితే వాళ్ళని ప్రభావం చేసవచ్చు. అలాంటి వల్లనే మనము దేశ ప్రగతి జరుగుతుంది. కేవలం మద్యానికో దీని ద్వారా వేసినట్టయితే ఈ మద్యం కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఒక్క రోజు ఒక గంట రోజు ఒక 24 hours మాత్రమే మీరు దానికి ప్రభావం లోనవుతారు. బట్ తర్వాత మిగిలిన 5 సంవత్సరాల్లో ఒక్క రోజు పోతే మిగతా రోజులన్నీ కూడా మనం మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యంతో పనిచేసి ఇంపాక్ట్తో మనకు కలిగినటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అంటే చివరిగా మన ఇప్పుడు ఈ పార్లమెంటు 13వ తేదీన పార్లమెంట్ ఎలక్షన్ ఉంది కదా, ఈ మన రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే ఓటర్లకు మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఓటు వినియోగం పట్ల ఎట్లా ఉండాలి, ఓటు పక్క వినియోగించకుండా కొందరు చాలా వరకు మెట్రోపాలిటన్ సిటీల్లో కూడా ఈ హాలిడే ప్రకటించిన తరుణంలో చాలామంది వీకెండ్ పార్టీస్ కానీ ఇట్లా వెళ్తూ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఆ ఓటు హక్కును సరైన రైట్ ప్రక్రియలో వినియోగించుకోకపోతే ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే ఇట్లా ఈ ప్రతి ఒక్కరు కూడా ఓటు కూడా కంపల్సరీగా వినియోగించుకోవాలండి. మనం ఏ విధంగానైతే గుడికి వెళ్ళేటప్పుడు పవిత్రంగా భావించి మనం గుడికి వెళ్తున్నాము, మన వ్యక్తిగత పనులకు ఏ విధంగానైతే వెళ్తున్నామో ఇది మామూలు ఒకరోజు పండుగ కోసమో మనంతా ప్రిపేర్ అవుతున్నాం. బట్ ఇది 5 yearsకి మనం చేయాల్సినటువంటి కాన్సెప్ట్ కాబట్టి 5 సంవత్సరాలకు ఒక పార్టీకి అధికారం మనం ఇస్తున్నాం. మనం ఒకరికి అధికారం ఇచ్చేటువంటి కాబట్టి మనం పర్ఫెక్ట్గా వర్క్ చేసినట్టయితే ఎవరు అనేటువంటి వాళ్ళు సెట్ అవుతారు. మనకి ఎవరిని ఎన్నుకుంటే మనల్ని పరిపాలిస్తారు అనేటువంటి విషయం పైన మనకు అవగాహన ఉండాలి. కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్క చదువుకున్నటువంటి వ్యక్తులు, యువకులు,
రాజకీయ పార్టీలో ఉన్న నాయకులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీలో పనిచేస్తున్నారనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటి వదిలిపెట్టి నిజంగా మనకు ఎవరైతే పనిచేస్తారనేటువంటి ఆలోచన చేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకున్నట్టయితేనే బాగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. పోలింగ్ శాతాన్ని పెంచండి. ఫస్ట్ పోలింగ్ శాతం పెరిగినట్టయితే ఆ ఓట్లు మన రాజకీయ పార్టీలలో కూడా కొంతవరకు మార్పులు జరుగుతాయండి. పోలింగ్ పర్సంటేజ్ తగ్గినప్పుడు ఎవరైతే ఎక్కువ ఓటేస్తారో వాళ్ళ వరకే జరుగుతాయి. పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడే మన వాయిస్ అనేటువంటి బయటకు వస్తుంది. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ పెరగడం వల్లనే ప్రతి ఒక్కరు కూడా మీ వాయిస్ ఏంటో మనం నిరూపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు చైతన్యం చేయాలి. మీడియా ప్రతినిధులు కూడా మన లోకల్ పార్టీలలో ఉన్నప్పుడు, లోకల్ ఎలక్షన్లో జరిగినప్పుడు ఏ విధంగా యాక్టివ్గా ఉంటారో ఇటువంటి టైం లోపల కూడా వీళ్ళని యాక్టివ్గా చేసినట్టయితే కొంత ప్రచారం ఎక్కువ కలుగుతుంది. మీ సపోర్ట్తో ప్రతి ఒక్కరు కూడా చేరుతారు. మీడియా ప్రతినిధుల సపోర్ట్ దొరికితే కంపల్సరీగా ఇంపాక్ట్ అవుతుంది. అంటే సామాన్యుని వజ్రాయుధంగా ఓటును అభివర్ణిస్తుంటారు. ఎందుకు అంటే మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థనే ఇదండి. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనల్ని పరిపాలించేటువంటి నాయకులను మనమే ఎన్నుకుంటాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రభావం అనేటువంటి చాలా తక్కువ, ఓటర్ ప్రభావం ఎక్కువ. సో మనకు ఎవరు కావాలని డిసైడ్ చేసుకునే అవకాశం. ఒక డ్రెస్ వేసుకోవాలంటేనే మనం 10 డ్రెస్సులు దీన్ని ఇది నాకు సూట్ అవుతుందా లేదా అని ట్రయల్ చూస్తాం. బట్ ఇది ట్రయల్ చూసే అవకాశం లేదు కదా మనకు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకులు ఎన్నుకున్న తర్వాత కంపల్సరీగా 5 సంవత్సరాలు మనం భరించాల్సిందే. సో ఇటువంటి సమయంలో మనము ఎవరైతే సరిపోతారు అనేటువంటి విషయం ఒక్క 5 నిమిషాలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా వర్క్ చేశారు, ఫ్యూచర్లో వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, ఏ విధంగా మనం ఆలోచన చేసినట్టయితే కొంతవరకు చదువుకున్నటువంటి వాళ్ళు దీనిపైన ఒక 5 నిమిషాల వరకు మీ బిజీ లైఫ్లో ఒక 5 మినిట్స్ కేటాయించి కనుక మీరు దీనిపైన ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇది మనము మనకు బాడీకి సరిపోయేటువంటి డ్రెస్ లేకపోతేనే మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అటువంటిది మన దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులను ఎన్నుకోవాలంటే మనం ఎంత ఆలోచించాలనేటువంటి విషయాన్ని చూసుకోండి ఒకసారి. చూసాం కదా, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చాలా వరకు ఎలాంటి డబ్బు కానీ మద్యం ప్రాబల్యం లేకుండానే ఓటు హక్కును యువత ప్రజలు వినియోగించుకొని దేశానికి సరైన నాయకుడిని ఎంచుకునే సమయం ఆసన్నమైందని, ఇది సరైన సమయం. సామాన్యుని వజ్రాయుధంగా ఓటును అభివర్ణిస్తుంటారని, ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా నిబద్ధతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.